కార్లు ఎక్కేసి పదవే. నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో ఇది వేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య, హలో. సత్య, సత్య, కరెంటు పోయింది. నాకు భయం వేస్తుందే. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య, వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే ఉంటాను. గుడ్ నైట్. సరే బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే. ఫస్ట్ డే ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావు. ఈ డ్రెస్ ఓకేనా? కంగారులో ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు, కానీ నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు పూచి జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా. నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు. ఇంత వర్షం పడుతుంది అంటే వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన కోసం చాలు కానీ టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో సిల్లర్ దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపోసి వస్తున్నా, నాకు కావాలా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతాయినమ్మా మీకు. వస్తున్నావా? మురళి,
ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. ఇంటికి పంపిస్తాను. ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోండి. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? మంచోడు. ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం. ఫోన్ చేయించాను. త్వరగా ఇవ్వు. నేను చేసుకుంటాను. ఇదిగో. రమణ కాడ వచ్చి నీకెందుకు? ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఎట్రా? మర్యాద నీకు? మర్యాద రౌడీవే కొడతావా? కొడతావేంట్రా? ముసలాయాలు ఈడ ఎవరా నువ్వు? నిన్ను చూసుకుంటా. ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటి ఆర్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నోడివి కూలింగ్ పెట్టాలని తెలీదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవడికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు. ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టేయక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేటుంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు, తిరిగే మాకు ఉండనియా ఉండు. ఎంతో కందులో ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాకు 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు వాళ్ళు. పోలీసులు దొరికితే రేపెడతారు అన్న. వదిలేను. ఏంటి ఆర్కే, నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీ బాయ్. లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు,
146 బయట పెట్టు. కనీసము 500 ఉంటే ఇవ్వు. ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్న ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఎప్పుడో తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవడితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే? అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా. రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఏంటి? రాత్రే మందేశాక. నేను వస్తా. నాకు అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయను అని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చా? ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఓకే, సిగరెట్ నువ్వు ముందు పడికెళ్ళరా. ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు. పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవచ్చు చూడు.